హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే స్వీట్ చేస్తున్నాను. అంగన్వాడీలో అయితే అంగన్వాడీ పిండి ఇస్తారు కదా, ఆ పిండితో అయితే స్వీట్ చేస్తున్నాను. దీన్ని అయితే మిల్లెట్ లడ్డు అనేసి అంటారు. ఇది మా పాపకి ఇచ్చారు. దీంట్లో అయితే ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్స్ అన్నీ ఉంటాయి. మనం దీన్ని ఇంకా టేస్టీగా ఇంకా హెల్తీగా చేసుకోవచ్చు. మంచి హెల్తీగా చేసుకోవడం కోసం అయితే ఇక్కడ ఈ పౌడర్ తీసుకున్నాను. దీన్ని ఒక పక్కన తీసేసుకునేసి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే అలానే ఫ్రై చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ చిన్నగా కట్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఎన్ని లడ్డూలు కావాలో అంత పిండి తీసేసుకోవాలి. పిండి తీసుకొని ఒక పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి మీకు కావాల్సినంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న మిల్లెట్ లడ్డు పౌడర్ కూడా వేసుకోవాలి. మిల్లెట్ లడ్డు పౌడర్ వేసుకొని మంటని సిమ్లోనే పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది, కొద్దిగా మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూడా 1 మినిట్ పాటు కలుపుకుంటూనే ఉండాలి. పెనం హీట్కి పౌడర్ అనేది తొందరగా మాడిపోతుంది. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఆల్రెడీ బెల్లం వేసింటారు, కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇంకా కొద్దిగా బెల్లం తీసుకుంటున్నాను. ఇందులోకి మీకు కావాలంటే కొద్దిగా కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు. మీరు ఇది చాలా రోజులు స్టోర్ చేయాలనుకుంటే ఎండు కొబ్బరి కొద్దిగా మిక్సీకి వేసుకోవచ్చు. తొందరగా తినేస్తాం అనుకుంటే పచ్చి కొబ్బరి తురిమేసుకొని వేసుకోవచ్చు. ఇందులోకి మీకు కావాలంటే ఇలాచీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలాచీ కూడా వేయలేదు. ఇది ఇంకొక గిన్నెలోకి తీసేసుకొని కొంచెం బాగా చల్లారబెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా చేత్తో బాగా అదుముకుంటూ బాగా పిండిని బాగా కలుపుకోవాలి. నెయ్యి ఉండలు ఏదైనా ఉంటే అవంతా పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా కాచి పెట్టుకున్న నీళ్లు వేసుకుంటున్నాను. నీళ్ళు కొద్దిగా గోరెచ్చగానే ఉండాలి. ఇలా పిండిని అంతా చపాతీ ముద్దలాగా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మీరు ఈ లడ్డూని 1 to 2 డేస్లో తినేసేది కంటే ఇందులోకి పాలు వేసుకోవచ్చు. ఇది మనం కొద్దిగా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇందులోకి కాచి చల్లారి పెట్టుకున్న నీళ్ళు వేసుకోవాలి. ఇలా బాగా పిండి ముద్దని బాగా ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీకు కావాలంటే ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నెయ్యి వేసుకోలేదు, అలానే ఉండలు చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మీకు ఎంత సైజులో కావాలో అంత ఉండలు చేసుకునేసి స్టోర్ చేసుకోవడమే. ఈ ప్రాసెస్ అంతా 5 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇవి చాలా హెల్దీ కూడా. నార్మల్గా అయితే ఇంత ప్రాసెస్ ఉండదు. వేడి నీళ్ళలోకి ఈ పౌడర్ వేసుకొని కలుపుకొని తినడమే. ఇలా చేసుకున్నామంటే ఇంకా హెల్దీగా ఉంటాయి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం